7వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు. అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదను కొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచనగా మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయనా. మీ మహా అద్భుతమైన కృపను బట్టి తండ్రి, గడిచిన సంవత్సర కాలమంతయు మీ కృపలో మమ్మలను భద్రపరిచి తండ్రి, ప్రభువా, మరి యొక్క క్రిస్మస్ దినమున తండ్రి నీ సన్నిధిలో ఆనందించుటకు మీరిచ్చిన మహా కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను మేమెరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ మరి క్రిస్మస్ దినం యొక్క శుభములు, ఆశీర్వాదములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు అద్భుతమైనటువంటి కృప, నాకు తెలిసి 2023 సంవత్సరంలో మన సంఘంలో ప్రతి కుటుంబము ఏదో ఒక వ్యాధి చేత బాధపడ్డారు. చాలా 23వ సంవత్సరము, నేను ఇన్ని సంవత్సరాల పరిచర్య కాలంలో మరి ఈ విధమైనటువంటి సంవత్సరము మన జీవితంలో నుండి గడిచిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకొరకనగా మరి ఏ అపాయము దేవుడు మనల్ని దరిచేరకుండా మనల్ని భద్రపరిచాడు, కనికరించాడు, కాపాడాడు. తన సన్నిధిలో ఈ ఉదయకాలము నిలువబెట్టాడు. దేవునికి మరి ఒకసారి నేను వందనాస్తుడనై ఉన్నాను. యెషయా గ్రంథము ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క జన్మమును గురించి ప్రత్యేకంగా అనగా సూటిగా ప్రవచించినటువంటి ప్రవక్త యెషయా గారు. కానీ ఈ ప్రవచనమునకు ముందుగా మనము ఒక ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు లోకానికి రావడానికి గల కారణము చెబుతూ ఎందుకు వచ్చాడో చెబుతూ ఉంటున్నాడు. దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. దేవునిని విసికించడము అనేటటువంటి మాట ఇక్కడ ప్రవక్త ప్రత్యేకంగా వాడుతూ ఉంటున్నాడు. మనుషులను విసిగించడము ఒక ఎత్తు అయితే, మనుషుల జోలికి కాకుండా దేవుని విషయములో కూడా వారు మరి దేవునిని విసిగించేంత తమ జీవితాలను మరి దేవుని ఎదుట కనపరుచుకున్నారు అనేటటువంటిది ఇక్కడ మనము జ్ఞాపకము చేయాలి. కాబట్టి ఇక ఈ మనుష్యుల యొక్క జీవితాలు మారవు అనేటటువంటి ఒక సూచన దేవుడు మనకు చూపెట్టాలి. కాబట్టి క్రీస్తు పూర్వము సుమారు 700 సంవత్సరముల క్రితము యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని పలికాడు. కాబట్టి మీరు దేవునిని కూడా విసిగిస్తున్నారు, కాబట్టి దేవుడు ఒక సూచన మీకు చూపిస్తాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని ఒక స్పష్టమైనటువంటి సూచన సూటిగా ఆ నూతన నిబంధనలో జరిగేటటువంటి కార్యమును గూర్చి అక్కడ ప్రవచించినట్లుగా మనము చూస్తాము. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అనేటటువంటి ఆ మాటను అక్కడ మరి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఏ విధంగా దేవునిని విసిగించారు ఆనాటి మనుష్యులు? కేవలము ఆనాటి మనుష్యులే దేవునిని విసిగిస్తున్నారా? ఆ ప్రజలలో ఒకవేళ మనము కూడా పాలిభాగస్థులమై ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. ఎందుకొరకనగా క్రీస్తును ఈ లోకములోనికి వచ్చి 2023 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఆయనకు పూర్వము ఆదికాండము మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇంకా ముందు ఒక 4-4.5 వేల సంవత్సరాల చరిత్ర ఆదికాండము నుండి వ్రాయబడ్డది. అనగా ఆదికాండము కంటే ముందుగా దేవుని యొక్క సృష్టి జరిగి ఆ తర్వాత తన ప్రజలను దేవుడు సృష్టించిన తర్వాత మరి ఇక్కడ అనేక మంది తన ప్రజలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు గతించిపోయారు. ఆ తర్వాత దేవుడు యెహోషువను, కాలేబును వాడుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి న్యాయాధిపతులు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు, యాజకులు, ఎవరైనా సరే ఏ వంశములో మీరు ఎక్కడ చూసినా కూడా దేవునిని విసిగించేటటువంటి మనుషులే, కానీ దేవునిని ఘనపరిచినటువంటి వారు చాలా తక్కువ మంది. రాజైనటువంటి సౌలు, దావీదు, సొలొమోను ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి ఇశ్రాయేలు రాజ్యము విభజించబడిన తర్వాత ఇశ్రాయేలు యూదగా విభజించబడినటువంటి 39 మంది రాజులలో సుమారు 30 మంది దరిద్రులే. దేవునిని విసిగించినటువంటి వారు రాజులే, నాయకులే. ఈ విధమైనటువంటి పరిస్థితులలో దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి సూచనలు, హెచ్చరికలు చేసినప్పటికీ దేవుని మాటను విననొల్లని ప్రజలుగానే మనుషులు జీవించినట్లుగా మనము చూస్తాము. అందును బట్టి దేవుడు ఇక ఈ లోకములో ఈ దహన బలుల వలన కానీ, గొర్రె మేకల వలన కానీ ఈ పాపము తొలగిపోదు అనేటటువంటి ఒక నిశ్చయత కలిగినటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక స్పష్టమైనటువంటి సూచన దేవుడు దయచేశాడు. అది కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. నాన్న ఇది తీసేయి, నాన్న స్మెల్ వస్తుంది, అది తీసేయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యెషయా గ్రంథాన్ని మరొకసారి మనము ధ్యానము చేసుకుందాము. 43వ అధ్యాయము 23-24వ వచనము. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతము పెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నువ్వు రూకలిచ్చి కొనలేదు. నీ బలిపశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను మీ యొద్ద గొర్రె మేకలను కానీ దహన బలులను కానీ నేను అడగలేదు, మీరు నాకు ధూపము వేయలేదు. నా నిమిత్తము మీరు ఎటువంటి సువాసన కలిగినటువంటివి తీసుకొని వచ్చి మీరు మీ ధూపమును నా సన్నిధిలో మీరు వేయలేదు. అయినా నేను మిమ్మును ఏ విధంగా కూడా నేను బాధపరచలేదు, కానీ మీ పాపముల చేతనే మీరు నన్ను విసిగించితిరి, మీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితిరి అని అక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఒక్కసారి ఈ క్రిస్మస్ దినములలో మన హృదయాంతరంగములను ఆలోచన చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడచిన సంవత్సరము మన మధ్యలో జయరాజయ్య గారు ఉండేవారు. ఆయన మనతో అనేక సంవత్సరాలు మరి దేవుని లేఖనాన్ని మనతో పంచుకున్నటువంటి వారు. నేను మీకు ముందుగానే జ్ఞాపకం చేశాను, ఆయనేమో వృద్ధులు గారు, కేవలం 59 సంవత్సరాలు. కానీ దేవుడు వారిని ఇక ఈ లోకములో తన జీవితాన్ని చాలు, వచ్చే నా కుమారుడా అని పిలుచుకున్నాడు. అంటే ఇక్కడ నేను జ్ఞాపకము చేయవలసినటువంటి విషయము ఏమిటి అనగా, నరుని యొక్క ఆయువు ఏ పాటిదో మనందరికీ తెలుసు. లోకములో మనకున్నటువంటి ఆరోగ్యమును బట్టి కానీ, ఆర్థిక స్థితిని బట్టి కానీ, బలమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, లోకములో మనకు కలిగినటువంటి స్థితిని బట్టి కానీ మనము దేవునిని విడిచి ముందుకు ఒకవేళ కొనసాగుతూ ఉంటున్నామేమో. ఇది నేను జ్ఞాపకము మీకు చేయాలని అనుకుంటున్నాను. ఆనాటి ప్రజలకు దేవుడు దహన బలులను అర్పించాలి, సర్వాంగ హోమమును అర్పించాలి అని దేవుడు చెప్పినప్పటికీ వారు నిర్లక్ష్యము చేశారు. ఆ నిర్లక్ష్యము చేయడము మాత్రమే కాదు, కానీ
వారి పాపములను బట్టి దేవునిని విసిగించేంతగా దేవుని దృష్టిలో వారు కనడము మూలన అక్కడ ఇక ఆ ప్రభువే ఒక సూచన చూపెట్టాలి, ఆయనే ఈ లోకములోనికి రావాలి అనేటటువంటిది ఒక నిశ్చయత దేవునికి కలిగి ఉండడము మూలాన ఆ ప్రభువే సృష్టికర్త అయినటువంటి దేవుడు మన మధ్యలోనికి ఆయన ఒక కుమారుడిగా ఈ లోకములో జన్మించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే ఈ లోకములో జన్మించాడు. 2023 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2023వ సంవత్సరము దాటిపోతూ ఉంటుంది. 2024వ సంవత్సరము కూడా మన జీవితములలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నది. ఇంకా మన హృదయాలను దేవునికి అర్పించకపోతే, మన హృదయము దేవుడికి యథార్థమైనటువంటిదిగా కనబడకపోతే ఈ క్రిస్మస్ మన జీవితానికి వ్యర్థమే అని చెప్పుకోవాలి. ఎందుకొరకనగా నూతన సంవత్సరానికి ముందుగా సరిగ్గా వారము ముందు వచ్చేటటువంటిది ఆనాటి జ్ఞానులు లెక్కలు వేసి చెప్పినటువంటిది ఏమిటి అనగా, యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించినాక ఖచ్చితంగా 8వ దినమున ఆయనకు సున్నతి చేయవలసినటువంటి సమయమును ఏదైతే కలిగిందో ఆ దినమును లెక్కించి ఒక నూతన సంవత్సరాన్ని ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ముందుగా ఆ 5000 సంవత్సరాల నుండి అది కిందికి వచ్చింది. 5000, 4000, 3000, 2000, 1000 సంవత్సరము, 400, 1వ సంవత్సరానికి వచ్చి ఈ 1వ సంవత్సరము నుండి క్రీస్తును మధ్యవర్తిగా తీసుకొని 1 నుండి మనము పైకి వెళుతూ ఉంటున్నాము. ఇది మరి మన బైబిల్కి, పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక సూచన. కాబట్టి ఇక్కడ ఈ సూచనగా మనకు కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మన హృదయములో ఒకవేళ లేకపోతే ఈ క్రిస్మస్ మన జీవితానికి వ్యర్థము. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. క్రిస్మస్ అనగానే సంతోషించడంలో తప్పు లేదు, కానీ కేవలము సంతోషించడానికే క్రిస్మస్ ఉన్నది అనేటటువంటి ఆలోచన తప్పు. క్రీస్తు నీ జీవితములలో, నీ హృదయములో, నీ కుటుంబముతో, నీ సంఘములో నీతో కూడా నివసిస్తున్నప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. ఎందుకొరకనగా నీవు చేసేటటువంటి క్రియల చేత దేవుడు విసిగించబడుతూ ఉంటున్నాడేమో. ఆయాస పెట్టేటటువంటి జీవితము మనము కలిగి ఉండి కూడా దేవునిని ఆయాసపరచు మనము సంతోషపడడంలో ఏదైనా ఒక ఉద్దేశము మరి దేవుని ఎదుట మనము కనపరచగలమా? మన జీవితాన్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి దేవుడు ఆయాసపడుతూ ఉంటున్నాడు. అయ్యో, ఎందుకు నాయనా ఈ మనుష్యులను నేను సృష్టించాను అని దేవుడు ఆయాసపడుతూ ఉంటుండగా, మనము క్రీస్తును పుట్టాడు అని మనంతట మనము సంతోషపడడము ఏమైనా సమంజసంగా ఉంటుందా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయవలసుకున్నటువంటి వారముగా మనం ఉంటున్నాము. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడను. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. ఏ విధంగా ఆయాస పెట్టుచున్నాం పిల్లరా? నిజంగా మీలో కానీ మనలో కానీ నేను కూడా అందులో భాగస్తున్నై ఉండవచ్చు. ఈ మాట మనం ఒక్కసారైనా అనుకొని ఉంటాం. ఏ మాట చెప్పండి? నేను క్రీస్తును నమ్ముకొని బాప్తిస్మము పొంది దేవుని సన్నిధిలో నిత్యము ఉంటున్నాను. దేవుని ఎరగనటువంటి ఆ ప్రజలు, అదిగో వీరు ఎంత సంతోషంగా ఉన్నారు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకోని వారు ఒక్కరు కూడా ఉండరు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ ఆలోచన చేతనే కదా అని మీరు నన్ను బాధ పెట్టుచున్నారు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అసలు క్రీస్తును కలిగి ఉండడమే ధన్యకరము. క్రీస్తు అనేటటువంటి మాట పలికి ఆయన సన్నిధిలో నివసిస్తున్నటువంటి మనము ధన్యులము. మనము రాజులము, యాజకులము, దేవునితో సహవాసము కలిగేటటువంటి వారము. ఈ ధన్యతను మనము విడిచిపెట్టి మనం ఏం చేస్తాము అని అంటే లోకము వైపు చూస్తాం. ఎప్పుడైతే లోకము వైపు చూస్తామో మనము దేవునిని బాధ పెట్టేవారముగా ఉన్నాము అనేటటువంటి విషయము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళ మీద నడుస్తూ ఉంటున్నారు. పేతురు చూశాడట, అయ్యా నేను కూడా రావాలా అని అంటే వద్దనంటామా? రమ్మని అన్నాడు దేవుడు యేసయ్య. అయ్యా రమ్మని అని అంటే చక్కగా నడుస్తూ ఉన్నాడు నీళ్ళ మీద. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా నడుస్తూ ఉంటున్నారో పేతురు కూడా అదే విధంగా నడుస్తూ ఉంటున్నాడు. కానీ మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అని అంటే నీళ్ళ మీద నడిచేటటువంటి వాడు క్రీస్తును చూసి నడవాలి. నీళ్ళ మీద నడుస్తున్నటువంటి పేతురు క్రీస్తు నుండి దృష్టి మరల్చి సముద్రం మీద పెట్టాడు. నేను నిజంగానే నీళ్ళ మీద నడుస్తున్నాను, ఆయన పడవలో ఉన్నాడు, ఆయన కాళ్ళు పెట్టిందే నీళ్ళ మీద, ఇంకా నిజమా అబద్ధమా అని ఆలోచన చేసేది ఏమైనా ఉందా ప్రియులారా? ఏమయ్యాడు? ఎప్పుడైతే సముద్రాన్ని, లోకాన్ని చూశాడో మునిగిపోతూ ఉంటున్నాడు. మనము కూడా క్రీస్తును ఆయాస పెట్టడానికి నీవేదో భయంకరమైనటువంటి పాపము చేయాల్సినటువంటి అవసరం లేదు. నీ ఎదుటి వారిని చూసి నీవు వ్యసన పడుతూ ఉంటున్నావా? నీ విషయమై దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు. అదే మాట అక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును అని నీవు అనుకుంటున్నావు. దానిని బట్టి దేవుడు నీ విషయమై ఆయన వేదన పడుచు ఉంటున్నాడు. దాని కొరకే ఆయన కన్యకైన గర్భములో పుట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకములోనికి రావాల్సి వచ్చింది. ఆయన వచ్చాడు, సరే, ఆయన సిలువలో మరణించాడు, అంతవరకు బాగానే ఉంది. అయినా మన దృష్టి క్రీస్తును గాక ఇంకా లోకము వైపు ఉందా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుల కార్యములో ఒక మాట ఉంటుంది, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలనే మీరును పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ ఎదిరించుచున్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఏమంటున్నాడయ్యా? ముష్కరులారా అని అంటున్నాడు. దేవునిని ఎదిరించేటటువంటి స్థితి, దేవుని సన్నిధిలో మనము నిలువబడలేనటువంటి స్థితి, దేవుని సహవాసములో కూడుకోలేనటువంటి స్థితి, దేవుని పరిశుద్ధ సహవాసములో సహవిశ్వాసులతో ప్రార్థించలేనటువంటి స్థితి, దేవుని సముఖములో తన ప్రియ శిష్యులతో కూడా మనము కూడా ఆనందించలేనటువంటి పరిస్థితి. మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ముష్కరులారా అని అంటున్నాడు. నేను అనడం లేదు ప్రియులారా. చూడండి, ఆ మాట నేను అన్నానేమో అనుకుంటారు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏంటిదటమ్మా? మనము పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నాము. ఏ విధంగా ఎదిరించుచున్నాము? ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ మీ హృదయ ఆలోచనలలో తప్పిపోవుచున్నారు. మీరు నా మార్గములను ఎప్పుడునూ మీరు తెలుసుకోలేదు. 78వ కీర్తన మీరు ఇంటికి పోయినాక చదవండి. ఆ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క దుర్మార్గపు స్థితిని అక్కడ చక్కగా వర్ణిస్తూ వస్తూ ఉంటున్నాడు పిల్లరా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తనను దేవుడు వివరిస్తూ వస్తుంటుండగా, అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రతి విషయము మరి రాయబడి ఉంటే, కొత్త నిబంధనకు క్రీస్తు కాలములో వచ్చినటువంటి మనము మరి ఈ స్థితిని మనము కలిగి ఉంటామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది.
దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ దినములన్నీ ఏమైనాయి? కౌంట్ చేశాడట దేవుడు. నీ దినములన్నీ లెక్కింపబడి ఉన్నవి. నీ దినములలో ఒకటైనను కాక మునుపే అన్నీ దేవుడు రాసి పెట్టేశాడట. అంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజల గురించి 78వ కీర్తన రాసింది. నేను మాత్రం బాగానే ఉన్నాను, మంచి బంగ్లాలో ఉన్నాను, సాటుకున్నాను, ఎవరికి కనబడతలేను, నేను అన్నీ నా క్షేమకరమే అని మనం అనుకుంటున్నాము. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రవక్తలు రాసి ఉంటే ఈనాటి మన కొరకు దేవుడు రాస్తూ ఉంటున్నాడు. ఆయన గ్రంథములో మన దినములు, మన కార్యములు, మన క్రియలు, మన దోషము, మన పాపము, మన నీతి, మన యథార్థత, మన కన్నీరు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా దేవుని గ్రంథములో రాయబడుతూ ఉంటున్నాయి. ఎప్పుడు ఇప్పుతాడయ్యా ఇది? తీర్పు దినమున ఆ గ్రంథము విప్పబడుతూ ఉంటుంది. నా క్రియలన్నీ కూడా లోకానికి బయలుపరచబడతాయి. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత చేసినా కూడా అక్కడ దేవుడు తన ప్రియదాసుడైనటువంటి దావీదును ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. ఇక్కడ అతనికి అనేటటువంటి మాట యెహోరాము గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి విరోధి అయినటువంటి రాజు, ఆయనను బట్టి దేవుడు విసిగించబడుతున్నాడు. ఆనాటి ప్రజలను బట్టి దేవుడు విసిగించబడుతూ ఉంటున్నాడు. కానీ దేవుడు దావీదుకు వాగ్దానము చేశాడు, నీ సంతానాన్ని నేను నశింపచేయను. ఎప్పుడు చెప్పాడు? దావీదేమన్నా మంచోడా చెడ్డోడా? ఎవరికి తెలియదు కదా. బైబిల్ చదివితే తెలుస్తుంది మంచోడా చెడ్డోడా అని. అట్లాగే మన దేవుని గ్రంథంలో రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని చదివితే మన గురించి తెలుస్తుంది, మనము మంచోళ్ళమా కాదా అని. దావీదు దేవునికి ఏమంటాడు? హృదయానుసారుడైనటువంటి దావీదు ఎక్కడికి పోయినా, ఏ సమయంలో అయినా దేవునితో మాట్లాడుతూ, ప్రశ్నలు అడుగుతూ, ప్రార్థన చేస్తూ తన కార్యములన్నీ సఫలం చేసుకుంటున్నాడు. ఎప్పటిదాకా చేశాడు? ఇక దేవుడు నన్ను విడిచిపోడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను ఏది అడిగితే అది ఇస్తుంటున్నాడు, ఏది మాట్లాడితే దానికి వెంటనే జవాబు దొరుకుతుంది అని ఎప్పుడైతే దావీదుకు ఆలోచన కలిగిందో, దేవుని మీదకి వెళ్ళి దృష్టి మానవుల మీదకి పడింది. ఎక్కడైతే మానవుల మీద దృష్టి పడిందో ఆ బెత్షెబాతో పాపము చేయడము మాత్రమే గాక అతని ఆమె భర్త అయినటువంటి ఊరియాను కూడా చంపించాడు. లోకం మీద దృష్టి దావీదుకు పడ్డది. ఎందుకో తెలుసా? ఇక దేవుడు నాతోనే ఉన్నాడు, ఇక నాకేం భయం లేదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. అయిపోయిందా? ఒక్కటే క్షణము దావీదు నుండి పరిశుద్ధాత్మ దూరమైపోవడమే కాదు ప్రియులారా, ఎంత మహాభయంకరమైనటువంటి శాపము తెలుసా దావీదుకు? మహాభయంకరమైన శాపము. తన కుమారులందరికీ యుద్ధాలే ఇక మీదట. అందుకోసమనే 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఏ రాజ్యములో తన కుమారులు, తన సంతానం అంతా భ్రష్టులే. ఏదో ఒక 5, 6, 7, 8 మంది రాజులు వారి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు మంచివారుగా ఉన్నారు. ఇంకా దేవుడు ఏమంటాడో తెలుసా? అయ్యా ప్రభువా, నన్ను హిస్సోపుతో కడుగుము, నా పాపములు పరిహరించుము అని ప్రార్థన చేస్తాడు. దేవుడు పాపములు పరిహరించాడు, అంత బాగానే ఉంది. ఇక పాపములు పరిహరించాడు, ఇంకేమున్నదయ్యా? దేవునితో అంటున్నాడు, నేను నీ మందిరము కడతా అని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అయ్యా నీ చేతులకు రక్తం ఉంది,
అంటే ఏంటిది అర్థము? రక్తం అని అంటే దావీదు రాజు కనుక యుద్ధాలు చేసి వారిని వీరిని చంపాడు అని దేవుడు రక్తం అని అంటున్నాడా? కాదు ప్రియులారా, ఆ రక్తం గురించి మాట్లాడడం లేదు. అది యుద్ధ నీతి. నీవు శత్రువును జయిస్తేనే నీవు నీ రాజ్యాన్ని, నీ ప్రజలను నీవు కాపాడుకోగలవు. ఆ రక్తము గురించి చెప్పడం లేదు. ఏ రక్తం గురించి చెప్తున్నాడు? బత్షెబ భర్త అయినటువంటి ఊరియా రక్తము గురించి చెప్తున్నాడు. దావీదుకు కలిగిన ధన్యత, దేవునితో నా హృదయానుసారుడు అని పిలువబడినటువంటి దావీదు ఆ పాపము చేయడము మూలాన తన సంతానానికంతా పాపం అంటించుకున్నాడు. అంతేగాక ఆయన దేని నిమిత్తమైతే ఒక గొప్ప కార్యము చేయాలని ఆశపడ్డాడో ఆ చేసినటువంటి ఒక తప్పిదము వలన దేవుడు ఆ కార్యమును కూడా దావీదు నుండి దూరం చేశాడు. ఎంత వేదనకరము ప్రియులారా, ఎంత వేదనకరము. దేవుని పరిశుద్ధ సన్నిధి, ఆయన వాక్యమును, లేఖనములను మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు ఎంతో బాధకరము. అయినప్పటికీ దేవుడు దావీదుతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకము చేసుకొని ఆ దావీదు వంశములో నుండి క్రీస్తును ఈ లోకములోనికి తీసుకొని వచ్చేనుగట్లుగా చూస్తాం. అందుకోసమని అక్కడ అంటాడు కదా, 9వ అధ్యాయం 6వ వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును. ఇది మొదలుకొని మితి లేకుండా ఆయన కృప కనికరముల చేత ఆ భుజము, ఆ రాజ్యభారము ఆయన మీద మోపి ఆయన చేసినటువంటి ఆ శిలువ త్యాగము వలన ఆ లోకములో ఉన్నటువంటి మానవులందరికీ రక్షణ కలుగుతూ ఉంటుందని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలను మనము చూడాలి ప్రియులారా. ఈ 9వ అధ్యాయము 7వ అధ్యాయములో ఆ దేవుని యొక్క ఆ లోకంలోనికి రావడానికి కలిగిన ప్రవచనములు చెప్తూ మీరు ఆ 53వ అధ్యాయము మీరు చదివినట్లయితే ఆయన శిలువ మరణమును గురించి అనేకమైన విషయాలు అక్కడ చెప్తాడు. ఏ విధంగా మనం ఉన్నాము ప్రియులారా, ఏ విధంగా ఉన్నాము? క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఆనందము మనము పొందగలుగుతూ ఉంటున్నామా? క్రిస్మస్ ఆనందములో నిజంగా మనము ఈ ఉదయకాలము ఉన్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. కేవలము క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నంత మాత్రాన లాభము లేదు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. కానీ ఎవరైతే నిజమైనటువంటి వ్యక్తిగా ఉంటాడో వారే దేవునిని పొందుకునేటటువంటి వారుగా ఉంటారు అనేటటువంటి విషయము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. చాలా నానా రకములైనటువంటి సంఘాలు వచ్చాయి కదా. అంటే నానా వారి ఆలోచనలను బట్టి బోధించేటటువంటి వారు ఉన్నారు. క్రీస్తునే పూజించాలని కొందరు, లేదు యెహోవాను పూజించాలని కొందరు మరియమ్మను పూజించాలని కొందరు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వాదన కలిగినటువంటి కొందరు, అనేక రకములైనటువంటి విషయాలు. కానీ పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా క్రీస్తు రాకడను ఆయన స్పష్టము చేస్తూ మరి నూతన నిబంధనలోనికి వచ్చేసరికి కూడా యోహాను గారు చెప్తాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చెను అని చెప్తాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని గనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. అన్నీ స్పష్టమైనటువంటి సూచనలు ప్రియులారా. ఎవరిని మనము స్తుతించాలి? ఆ క్రీస్తును మనము స్తుతిస్తూ ఉంటున్నప్పుడు త్రిత్వములో ఏకత్వము కలిగినటువంటి దేవునిని మాత్రమే మనము స్తుతిస్తూ ఉంటున్నాము. దీంట్లో ఏ వ్యతిరేకత కానీ వేరే రకమైనటువంటి ఆలోచన మనకు లేదు ప్రియులారా. ఎందుకొరకనగా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. అందుకోసమనే ఆ ప్రభువే తానే ఒక సూచన మనకు చూపించి ఆయనే మరి మన మధ్యలోనికి వచ్చి మనతో కూడా ఆయన సహవాసము చేసి తన ప్రజల రక్షణార్థమై నిత్యము ఒక బలి అర్పణ జరిగించడము మూలాన ఇక నా ప్రజలు ఎల్లప్పుడూ నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఈ లోకములో జీవించాలని ఆశపడినటువంటి దేవుని యొక్క
పరిశుద్ధ సహవాసములో మనము నిలువబడి ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాము ప్రియులారా. ఎందుకొరకనగా ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ ఇంకొక రాకడ ఉంది. అది కేవలము శిక్షించడానికే, అది కేవలము శిక్ష కొరకే. అందులో ఇక రక్షణ అనేటటువంటిది లేదు. ఇక రక్షణ అనేటటువంటిది లేదు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఏ విధంగా? బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవు అల్పమైన దానివైనను నీలో నుండి నా ఏలువాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము ఒక కుగ్రామము, ఎన్నిక లేనటువంటి గ్రామము. అయినా అక్కడ నుండి క్రీస్తు తనను తాను తగ్గించుకొని ఆ దేవుడు అక్కడ నుండి మన మధ్యలోనికి వచ్చి మనల్ని రక్షించి మనము పాపములో పడకుండా దేవుని పరిశుద్ధ రాజ్యములో మనము కూడా వారసులముగా ఉండాలని మరి దేవుడు జ్ఞాపకము చేసుకొని ఈ ఏదైతే మనము ఈ ఆరాధన జరిగించుకుంటున్నామో దానికి మరి ఉద్దేశము దేవుడు మనకు బయలుపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ఎందుకు లోకంలోనికి వచ్చాడో తెలుసా? పాపములను క్షమించడానికి అని మనము అంటాము. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25-26 వచనాలు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయుము. మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. చాలమ్మా. దేవుడు ఏమంటున్నాడు? ఇంతవరకు మీరు విసిగించారు. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తుంటున్నాను. నేను నీ పాపములను ఇక ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోను. ఏ పాపములను? ఏ పాపములను అంటే మన జీవితకాలం అంతా చేసే పాపములన్నీ జ్ఞాపకం చేసుకోడా? నీవు ఎప్పుడైతే బాప్తిస్మంలో ముంచబడ్డావో అప్పటి వరకు ఇక ఉన్న పాపములన్నీ దేవుడు మర్చిపోయాడు. ఆడ ముంచబడ్డ తర్వాత కూడా నువ్వు పాపములు చేస్తుంటే అవి మాత్రము అది ఆయన గ్రంథములో లిఖించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యము నాకు వివరించు అని అంటున్నాడు. వివరిస్తున్నారా ప్రియులారా? ఎంతమంది వివరిస్తున్నారు? అంటే మీరు కూడి వాదిందాము రండి అని దేవుడు అంటున్నాడు. ఎవరిని అంటాం మనము? ఏదైనా గిడువలో అయితే ఆడ చేస్తారు కదా, పంచాయతీ పెట్టి అటొకరు ఇటొకరు గుట్టి కూర్చొని వాదించుకుంటారు కదా. దేవుడు అంటున్నాడు, నేను కూర్చుంటున్నానయ్యా, మీరు కూడా రండి, మనం వాదించుకుందాము. నీవు నీతిమంతుడవని నాకు చెప్పు, నేను నీ పాపములను తుడిచివేస్తాను అని అంటున్నాడు. ఎప్పుడైనా వాదించారా? వాదించలేదా? ఎప్పుడు దేవునితో ఎప్పుడైనా వాదించారా? ఎంత సులభము కదా ప్రియులారా. దేవుడు సులభమైన మార్గమును మనకి ఇచ్చాడు, కానీ దాన్ని కష్టముగా మనమే చేసుకుంటాము. కూడి వాదించడము అని అంటే ఏంటిది? నీవు నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? తలుపులు వేసేసుకోవాలి. ఇక ఎవరితో నీకు లోకంతో సంబంధం లేదు. కూడి వాదిద్దాము అని అంటే పక్కింటోళ్ళను వాళ్ళను అందరిని తీసుకొచ్చి రూమ్లో పెట్టి వాదించడము కాదు. నీవు వాదించాలి దేవునితో అనుకున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ దేవునితో వాదించు. ఇదిగో ప్రభువా, నేను చేసిన నీతి కార్యములు ఇదిగో నీ ఎదుట నేను ఉంచుతున్నానని చెప్పు. హిజ్కియా ఏం చెప్పాడు దేవునికి? నువ్వు చస్తావు నాయనా అని యెషయా చెప్పగానే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నాకు జ్ఞాపకము చేయుము అని అంటున్నాడు. ఒక్కసారి
నీ గదిలోనికి వెళ్ళి దేవునికి జ్ఞాపకం చేయి. ఇదిగో ప్రభువా, నా జీవిత కాలంలో నేను చేసినటువంటి క్రియలు నీ ఎదుట ఉంచుతున్నాను, నేను నీతిమంతుడనే అనేటటువంటి విషయము దేవునికి నీవు జ్ఞాపకము చేయాలి. ప్రియులారా, ఈ లోకములో ప్రార్థన లేకుండా బ్రతికేటటువంటి క్రైస్తవుడు దేవునితో సహవాసము లేనటువంటి వాడే. దేవునితో నీవు సహవాసము చేయడము లేదా నీవు నీతిమంతుడవుగా తీర్చబడవు. నీవు నీతిమంతుడవుగా తీర్చబడలేదా నీవు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వ్యర్థమే. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను ఇక నేను జ్ఞాపకం చేసుకోను. ఏమి జ్ఞాపకం చేయమంటున్నాడు? నేను నీతిమంతుడను అని నీవు నాకు జ్ఞాపకం చేయి. నీవు నీతిమంతుడవో కాదో నేను వాదించుకుందాము అని అంటున్నాడు. ఒక్కసారి ఈ ఆరాధన అయినాక రేపటి నుండో లేకపోతే ఒక తీర్మానము చేసుకొని ఈ నూతన సంవత్సరములో నుండి అయినా 1వ తారీఖు నుండి అయినా నా దేవునితో నేను నీతిమంతుడనని వాదిస్తాను, నా గదిలోనికి వెళ్ళి కొంత సమయము దేవునితో నేను గడుపుతాను అనేటటువంటి ఒక తీర్మానము మనము చేసుకోవలసినటువంటి వారముగా మనమున్నాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి లోకములోనికి ఎందు నిమిత్తము వచ్చాడో ఆ కార్యము సఫలపరచబడకపోతే మనము మరి ఆయన కార్చినటువంటి రక్తము వ్యర్థమే, ఆయన శిలువ త్యాగము వ్యర్థమే. కాబట్టి క్రీస్తును గురించి, ఆయన జన్మదినమును గురించి నేను సంతోషపడకూడదని నేను చెప్పడం లేదు, కానీ నీ జీవితములలో నిత్యమైన ఆనందము ఎల్లప్పుడూ ఉండాలి. ఒక్క క్రిస్మస్ దినములోనే కాదు, అది నిరంతరమైనటువంటి ఆనందముగా ఉండాలి. ఈ క్రిస్మస్ రోజున మొదలు పెడితే మరలా క్రిస్మస్ దినం వరకు నా దేవునిని బట్టి నేను నిత్యము ఆనందించబడుతూ ఉంటున్నాను అనేటటువంటి ఒక సాక్ష్యము కలిగినటువంటి వారముగా మనం ఈ లోకంలో ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఒకసారి మనల్ని మనము పరిశుద్ధాత్మ ఆ మరియమ్మను కమ్ముకునగా ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన త్రిత్వము మరి మన మధ్యలో ఉంటుండగా ఆ దేవాది దేవుడైనటువంటి ఆ ప్రభువును గురించి నీ యొక్క ఆలోచన ఏమై ఉన్నది? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. దేవుడిచ్చిన జీవిత కాలంలో 1 సంవత్సరము పోయింది, ఇక రాదు, అది పోయింది. అందరము మంచిగా 14 నుంచి 15 ఏళ్ళు వచ్చినాయి. 10th నుంచి ఇంటర్కు పోయా, ఇంటర్ నుంచి డిగ్రీకి పోయా, డిగ్రీ అయిపోగానే చక్కని ఉద్యోగం వచ్చింది, నెలకు 50,000 60,000 జీతం వస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నా. మా మమ్మీ డాడీ నాకు పెళ్లి చేశారు, పెళ్లి కాగానే పిల్లలు పుట్టారయ్యా, పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపిస్తూ ఉంటున్నాను. ఇవన్నీ ఆనందమే. కానీ నీ వెనకకు నీవు తిరిగి చూసుకుంటే నీ జీవిత కాలంలో నీ ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది, నీ ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. నీవు లోకముల వైపు చూస్తూనే నీవు పరిగెత్తుతూ ఉంటున్నావు. ఒక్కసారి దేవుని వైపు చూడు, ఒక్కసారి నీ గురి అంతా క్రీస్తు వైపు చూడు. ఇదిగో ఆ గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఏమంటున్నాడయ్యా పౌలు? ఆ క్రీస్తు అనే గురి వద్దకే నేను పరిగెత్తుచుంటున్నాను. ఈ లోకముతో నాకు పని లేదు. ఎందుకొరకనగా వెనుక ఉన్నవి అంతా వ్యర్థమైనటువంటి జీవితము, అది పాపముతో కూడినటువంటి జీవితము. ఆ జీవితాన్ని నేను ఇక వదిలిపెట్టి ఆ గురి యొద్దకే నేను పరిగెత్తుచుంటున్నాను. ఎందుకొరకనగా ఆ గురిలో నీవు ఎక్కడైతే నీవు చేర్చబడతావో అక్కడ నిత్యమైన ఆనందం ఉంది. శ్రేష్టమైన రాజ్యములో నీవు వారసుడవుగా నీవు నిలవబడడానికి అవకాశము దేవుడు కలిగిస్తూ ఉంటున్నాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈరోజు దేవుడు నన్ను పిలిచాడా? నేను నిత్య జీవరాజ్యములో ఉంటానని ఒక నమ్మకముతో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతే ఈ క్రిస్మస్ వ్యర్థమే. ప్రియులారా, పౌలు గారి సాక్ష్యాన్ని మన జీవితంలో ఉంచుకుందాము. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే ఎంతో ఆశీర్వాదకరము. ఎందుకొరకనగా ఇదిగో ఆ మానవుడు ఈ లోకములో ఉన్న కష్టములన్నిటినీ వదిలి ప్రయాసములను మాని ఇదిగో నా యొద్దకు వచ్చి ఉన్నాడు.
అక్కడ ఏముందయ్యా? నిత్య సంతోషము. అక్కడ ఏడ్పు, పన్ను కొరుకుట, దుఃఖము, ఆయాసము, రోగము, బాధ, వేదన, భార్య, భర్త, పిల్లలు, వీడు వాడు, అప్పులు, రోగాలు ఏమీ లేవు. అక్కడంతా నిత్య సంతోషమే. ఆ రాజ్యములో దేవునితో గడపడము ఆశీర్వాదకరము. మనము చూడనటువంటి అపోస్తలులను కూడా మనము చూడడానికి అవకాశము దేవుడు కలగజేస్తాడు. ఆ దూతల మధ్య మనము కూడా ఆయనతో సంతోషించేటటువంటి భాగ్యమును నేను కలిగి ఉన్నాననే నమ్మకము నీకు లేకపోతే ఈ క్రిస్మస్ వ్యర్థమని నీతో నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిశ్చయత మనము కలగజేసుకుందాము. మన హృదయంలో ఒక నిశ్చయత, నేను నా దేవునితో నివసించాలి, నా దేవుని రాజ్యములో నేను ఉండాలి, ఆయన కలగజేసినటువంటి ఆనందములో నేను కూడా పాలిభాగస్థుడనై ఉండాలి అనేటటువంటి ఒక క్రిస్మస్ను మనము జరుపుకొనుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాము. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు ఈ ఉదయకాలమున మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.